తూడ్చివేయడానికి ఆనాడు సమైక్య పాలకులు ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఏ కుట్రలైతే చేశారో మళ్ళీ ఇప్పుడు ఈనాడు అధికారంలో ఉన్నటువంటి సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ వద్దన్నటువంటి నాయకులే ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మళ్ళీ దీన్ని ఇవాళ ఆ రోజుల్ని మళ్ళీ తీసుకురావాలి, తెలంగాణను అణిచివేయాలి, తెలంగాణ ప్రజల మనోభావాలను మళ్ళీ కించపరచాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు అనేకం చేస్తున్నారు. ఏదేమైనా మనమందరం కూడా ఆనాడు ప్రతి పండుగను కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటే జరుపుకున్నాం. మరి ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఎట్లయితే తెగించి కొట్లాడి పోరాటం చేసి సాధించుకున్నామో ఆ ఉద్యమ జ్ఞాపకాలతోటే మళ్ళీ రేపు రాబో రోజులలో మనం అందరం కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మన ఉద్యమ నాయకులు ఇవాళ వాళ్ళ నాయకత్వంలో రేపు రాబో రోజులలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఉద్యమ నాయకుడే రావాలి, మా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి అని వల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మనం అందరం ముందుకెళ్దాం. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ ఈ అవతరణ దినోత్సవంలో ఒక అన్న ఇప్పుడు మంచిదన్న కూర్చోండి. ఇవాళ ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక విశిష్ట కార్యక్రమం ఉంది. అదేంటంటే ఇంగ్లీష్లో మనం ఒక మాట వింటుంటాం, ఆర్గానిక్ సింగర్స్ అని. సహజ సిద్ధ గాయనులు అంటే భూమిలోంచి ఊట ఎట్లా ఊరుతుందో వాళ్ళ గొంతులోంచి పాట అట్లా ఊరుతుంది. అటువంటి గాయనులు మన తెలంగాణకు ఒక అల్లిక వారసత్వం ఉంది. అంటే పాటలు వాళ్ళు రాయరు, అల్లుతారు, కైగట్టుడు ఉంటారు. అట్లా కైగట్టేటువంటి గాయికలు వాళ్ళు మట్టిలోంచి వచ్చి వాళ్ళు ఇవాళ నక్షత్రాలుగా మారిన అంటే ఒక స్టార్స్ అయ్యారు, ఫోక్ స్టార్స్ అంటున్నారు వాళ్ళను. వాళ్ళకి ఇవాళ మనం సన్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన తెలంగాణ జానపద సొగసును వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మొట్టమొదట గొట్టె కనకవ్వ మీ అందరూ నర్సపెల్లే గండి మీద గంగరాయి. ఆ పాట ఎన్ని వేల వ్యూస్, ఎన్ని 200 మిలియన్లో 300 మిలియన్ల వ్యూస్ తీసుకున్నటువంటి పాట కనకవ్వ ఇప్పుడు ఆ పాట కొంచెం పాడుతుంది. పాడినాక కేటీఆర్ గారు సన్మానం చేస్తారు. ఆ పాట పాడతా. రేవంత్ రెడ్డిది కేసీఆర్ది కేటీఆర్ది మన హరీష్ రావు నన్ను గుర్తించి పిలిచిన శ్రీనివాసు సారు, కేటీఆర్ సారు, ఎమ్మెల్యేల పేరు నాకు తెలియదు. నాదేమన్నా తప్పుంటే చేయించుండ్రి. అందరికీ నమస్కారము. చిన్నలకు పెద్దలకు కళాకారులకు అందరికీ మీడియా వాళ్లకు నా ధన్యవాదాలు. నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి మోగనవిలి మోసపాయ గంగదారి ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కొరుగుదాము గంగదారి వద్దిమాను కుంట ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండే గంగదారి వద్దిమాను కుంట వెనుక గంగదారి ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి
ఊడినప్పుడు గంగదారి కొత్త కుండల తేనె ఓల గంగదారి కొత్త కుండల తేనె ఓల గంగదారి పాత కుండల పాశమోల గంగదారి పాత కుండల పాశమూల గంగదారి పాలనేతుల పాసలాయ గంగదారి నరసవ్వ ఒక రైతు కూలి. వాళ్ళ తల్లి పాటలు పాడుతుంటే ఆమె నుంచి అల్లిక వారసత్వాన్ని ఆమె అందుకున్నది. తెలంగాణ వచ్చింది గనక, తెలంగాణ భావజాలం విస్తరించింది గనక, తెలంగాణ అస్తిత్వ స్పృహ పెరిగింది గనక కనకవ్వ ఫోక్ స్టార్ అయింది. సమైక్యాంధ్రలో అయ్యేదా? సమైక్యాంధ్రలో ఇది సాధ్యం కాదు. కనుక ఇవాళ ఆ కనకవ్వకు శాలువతోని నగదు పురస్కారంతో కేటీఆర్ గారు ఘనంగా సత్కరిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వర్ధిల్లాలి తెలంగాణ కళలు, వర్ధిల్లాలి తెలంగాణ మట్టి కళలు, వర్ధిల్లాలి తెలంగాణ పల్లె కళలు. ఇప్పుడు నాగవ్వ, ఇక నాగవ్వ పాట కూడా ఎంత ఫేమస్ మీకు తెలుసు. బాయిలోనే బలి బలికే, బాయిలోనే బలి బలికే, బండసీమ